అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ రైటర్. ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయినట్టుందండి మీ అందరినీ కూడా కలిసి. 2 వీక్స్ ముందు ఒక బుక్ రివ్యూ ఇచ్చాను. సో అప్పటి వరకు అన్నీ కూడా చాలా మట్టుకి నేను ఇచ్చిన రివ్యూస్ అన్నీ కూడా కథల పుస్తకాలే అనమాట. సో ఆ వీక్లోనే ఒక మంచి నవలతో కూడా లాస్ట్ వీక్ ఆల్రెడీ బుక్ చదవడం కంప్లీట్ అయిపోయింది, కానీ వీడియో చేయడం కుదరలా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. ఈ వారం నేను తీసుకొచ్చిన పుస్తకం ఏంటి అంటే మీ అందరి ముందుకి చింతల చేను. ఈ పేరు వినడానికి చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ గురించి నేను ఎప్పుడు విన్నాను అని చెప్తాను అనమాట. సో ఆల్రెడీ ఒక 4-5 పుస్తకాలు, కథల పుస్తకాలు అవి రివ్యూ ఇచ్చిన తర్వాత సరే ఏదన్నా మంచి నవలతోటి మనం బుక్ రివ్యూ ఇద్దాము అని చెప్పి నేను అనుకున్న తర్వాత నా ఫ్రెండ్ని అడిగాను ఏదన్నా మంచిది అంటే అందరూ చదివినవి కాదు, ఏదన్నా కొత్తగా ఉన్నది ఏదన్నా ఒకటి ఇవి అని చెప్పి. సో అనగానే తను నాకు ఈ పుస్తకం చింతల చేను అనే పుస్తకాన్ని రిఫర్ చేయడం జరిగింది. సరే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. అంటే బేసిక్గా నేను రాసిన కథలకి కూడా టైటిల్ అనేది చాలా భిన్నంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. సో అంటే కొన్ని నేను రాసిన పుస్తకాలు ఆ టైటిల్స్ వల్ల కూడా కొంతమంది కొనకుండా ఉన్న సందర్భాలన్నీ ఉన్నాయన్నమాట. అది మళ్ళీ మీకు వేరే ఇంకెప్పుడైనా వేరే వీడియోలో ప్రస్తావిస్తాను. సో దీని గురించి వచ్చేటప్పటికైతే ఈ టైటిల్ అనేది మాత్రం నాకు చాలా బాగా నచ్చి సరే ఇవి అని చెప్పి పుస్తకం తీసుకుని చదువుదాం అనుకునేటప్పటికి 140 pages బుక్ అనమాట. ఓకే, తొందరగా చదివేయచ్చు అని చెప్పి అనుకున్న తర్వాత సరే ఈ రైటర్ ఎవరు అని చెప్పి ఒకసారి రీసెర్చ్ చేద్దామని చెప్పి ఒకసారి రైటర్ గురించి రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే రైటర్ పేరు వచ్చేసి ఆర్సి కృష్ణస్వామిరాజు గారు. ఆయన ఇప్పటి వరకు 600కి పైగా కథలు రాశారనమాట. చాలా పుస్తకాలు వచ్చాయి ఉన్నాయని. సార్ తిరుపతిలో ఉంటారు కృష్ణస్వామిరాజు గారు. సో ఈయన గురించి గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి గూగుల్ చేయగానే ఒక వికీపీడియా పేజ్ వచ్చింది. చాలా మంది ఆయన బుక్స్ గురించి వీడియోస్ చేసి పెట్టారు. సో రైటర్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ నవల తొందరగా ఇంకా చదవాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరిగిపోయింది నాకు బాగా. సరే అని చెప్పి బుక్ చదవడం మొదలుపెట్టాను. బుక్లో ఏంటి అంటే ఫస్ట్ ముందు మాట ఏదైతే ఉందో, ముందు మాట ఒక 2 పేజీలు రాశారు. వాడ్రేవు చినవీరభద్రుడు గారు రాశారు, రచయిత ఆయన కూడా. సో ఆయన ఆ ఫస్ట్ ముందు మాటకి రాసిన హెడ్డింగ్ ఒకటి ఉందన్నమాట, యథార్థ జీవిత యథార్థ దృశ్యం అని చెప్పి. అంటే ఆర్సి కృష్ణస్వామిరాజు గారు చాలా జీవితాల్ని వడపోసి 140 పేజీల పుస్తకం రాస్తే ఈ 140 పేజీల పుస్తకాన్ని ఒక 4 పదాల్లో ఆయన విశ్లేషించారు టైటిల్ రూపంలో. అంటే ఇంకో 3 పేజీలు ఇంకా ఎక్స్ట్రా రాశారు. మొత్తం పుస్తకం గురించి చాలా బాగా వర్ణించారు. సో ఆయన రాసిన దానికంటే కూడా ఏదైతే ఆయన టైటిల్ పెట్టారో అది నాకు చాలా బాగా టచ్ అయింది. అంటే యథార్థ జీవిత యథార్థ దృశ్యం. అది బాగా నచ్చింది. ఒకవేళ నేను గనక అలాంటిది రాయాలి అంటే గనక ఇంకొంచెం ప్రాస ఉండేలాగా యథార్థ జీవిత యథార్థ గాథ అని రాస్తానేమో. సో వాడ్రేవు చినవీరభద్రుడు గారు కూడా చాలా బాగా రాశారు అంతా కూడా, ముందు మాట అంతా కూడా. సో ముఖ్యంగా ఈ కథ విషయానికి వచ్చేద్దాం. కథ గురించి అండ్ ఈ నవల గురించి అండ్ ఆ రచయిత గురించి కూడా నేను సైమల్టేనియస్ గా చెప్తూ ఉంటాను. నాకు రెండిట్లో బాగా ఏది నచ్చింది అనేది. ఈ కథ విషయానికి వస్తే ఏంటి అంటే ఒక పల్లెటూరు అండి, చిత్తూరు జిల్లాలో దగ్గరలో ఉండే ఒక పుత్తూరు దగ్గర ఒక రాసపల్లి అనే ఒక గ్రామంలో ఒక కుటుంబం కుటుంబం కన్నా కళల్ని అంటే ఏంటంటే ఎలాగన్నా పేదరికం నుంచి బయటపడి కొంత డబ్బు సంపాదించి కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలి అనే ఒక రైతు ఆలోచన ఈ పుస్తకం. ఏముండదండి, ఎందుకంటే ఈ రైతు దగ్గర ఏంటంటే ఎక్కువ పొలం కూడా ఉండదు వ్యవసాయం చేయడానికి. ఆయన దగ్గర చాలా తక్కువ పొలం ఉంటుంది. అది వ్యవసాయం చేయడానికి సరిపోదు. ఆయన ఆటో తోలుతూ ఉంటాడు. ఇలా కాదు, మనం ఒక మంచి ట్రాక్టర్ కొనుక్కుని ఆ ట్రాక్టర్ తోటి మిగతా రైతులందరికీ కూడా సహాయపడుతూ, వాళ్ళకి వ్యవసాయాల్లో సహాయపడుతూ, వాళ్ళకి లాభాలు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదైతే వాళ్ళకి సాయం చేశానో దానికి డబ్బు రూపంలో వెనక్కి తీసుకుని, సో వ్యవసాయానికి సహాయంగా ఉంటేనే నేను కూడా ఎదుగుదాము అని అనుకుంటారు లీడ్ క్యారెక్టర్ ఎవరైతే గుణశేఖరుడు అనే ఒక వ్యక్తి. సో ఆయన ఆలోచన ప్రకారం తీసుకున్న తర్వాత ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఏంటి, ఆ నిర్ణయం వాళ్ళ జీవితాన్ని బాగు చేసిందా లేదంటే ఇంకా కష్టాల్లోకి దింపేసిందా, అండ్ ఆ కుటుంబంలో వాళ్ళకున్న చిన్న చిన్న ఆశలు ఎటువంటివి అంటే అవి పెద్దవి ఏమి ఉంటుండే, వాళ్ళు ఏదో కోట్ల రూపాయలు సంపాదించేద్దాం అనుకోరు. ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా ఏంటంటే జీవితంలో చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అంటే చాలా మందికి ఒక కనీస అవసరాలుగా ఉన్నవి కూడా వీళ్ళకి ఏంటంటే చాలా లగ్జరీగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, అంత పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం ద్వారా వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకోగలిగారా లేదా అనేది
మొత్తం నవల తాలూకు లైన్ అనమాట. అదే విధంగా నవల నడుస్తూ ఉంటుంది. నాకు నచ్చిన విషయం ఏంటంటే, చాలా కథల్లో ఏంటంటే మనం కథలు చదువుతున్నప్పుడు ఓన్లీ ఆ పాత్రల మధ్యలో మనం ఉంటాం. అంటే పాత్రల తాలూకా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాము. రెండు పాత్రల మధ్యలో మనం కూడా ఉంటాం అనమాట. వాళ్ళకి మధ్య జరిగే సంభాషణలో కానీ, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల్లో కానీ మనం కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఈ నవల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు పాత్రలతోనే కాదు, అక్కడ ప్రదేశంలో, అంటే ఆ పాత్రలు చుట్టూ వెళ్తున్న ప్రదేశంతో కూడా మీరు ఎదుగుతూ ఉంటారనమాట. అంటే ఈ ఒక్క పుస్తకం చదివి రాయలసీమ జిల్లాలో రైతులు ఎదుర్కొనే కష్టాలు ఏంటి, అక్కడి పరిస్థితులు ఏంటి, అక్కడి మనుషులు ఎలాంటి వాళ్ళు అనే చాలా విషయాలు మీరు కథ ద్వారా గ్రహించవచ్చు అనమాట. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కథలను చదవడం కూడా ఫస్ట్ టైమే, ఒక నవలను చదవడం కూడా ఫస్ట్ టైమే. మిగతావే చాలా మంచి మంచి కథలు వేరే ప్రాంతాలకి సంబంధించినటువంటి చదివాను, కానీ మొట్టమొదటిగా చదివిన కథ అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది కరెక్ట్గా. అక్కడ ప్రజలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు ఏంటి. అంటే ఇంకొంచెం బాగా చెప్పాలంటే, గవర్నమెంట్ ఈ నవల చదివి వాళ్ళ పాలసీ కూడా మీరు, గవర్నమెంట్ ఒక పాలసీని కూడా క్రియేట్ చేసేయచ్చు అనమాట. ఓకే, వీళ్ళకి ఇన్ని కష్టాలు ఉంటాయి, ఎక్కడ మనం వర్క్ చేయాలి అని చెప్పేది కూడా అనిపించచ్చు. అంటే ఒక మీకు జోక్గా చెప్పట్లేదు, అంటే రైటర్ ఎవరైతే ఇప్పుడు రచయిత ఉన్నారు, నవల రచయిత ఉన్నారు కృష్ణస్వామిరాజు గారు, ఆయన ఎంత బాగా రాశారు అన్న దాని గురించి చెప్తున్నారు అనమాట. సో ఉంటుంది. సో అండ్ ఇందులో ఉండే పాత్రలు కూడా చాలా, నవలలో ఎలా ఉంటుందంటే కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి. పాజిటివ్ క్యారెక్టర్స్ తో పాటు మనం ట్రావెల్ అవుతాం, నెగిటివ్ క్యారెక్టర్స్ ని మనం హేట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ కథలో వచ్చేటప్పటికి మనుషులు, అంటే పాజిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే పరిస్థితులన్నీ, మంచి పరిస్థితులు, చెడ్డ పరిస్థితులు అనేవి మాత్రం ఆయన చూపించడానికి ప్రయత్నం చేస్తారనమాట. అంటే కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తి వెనకాల కూడా తనకున్న అవసరాలు ఏంటి, తను ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అనే వాటిని కూడా చాలా బాగా విశ్లేషించారు రైటర్. అది నాకు చాలా బాగా అనిపించింది. సో కథ అంతా చదివేసిన తర్వాత ఎప్పుడు కూడా అంటే ఏంటంటే, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఒక మంచి ఫన్నీగా ఉన్న కథను చదవడం చాలా ఈజీ అనమాట. అంటే ఓకే, కథ చాలా సరదాగా ఉంది, చాలా ఆహ్లాదంగా ఉంది, చదువుదాము, మనం చదివి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుదాము అని చెప్పి అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఈ నవలలో అన్ని మీకు కష్టాలే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మీరు నవలను పక్కన పెట్టలేరు. ఏం జరుగుతుంది, గుణశేఖరుడు అసలు లైఫ్ లో ఏం జరుగుతుంది, ఈ సిచ్యువేషన్ లో, ఇంత టఫ్ సిచ్యువేషన్ లో ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, నెక్స్ట్ సీన్ లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం రాయిపోతున్నారు రైటరు, అసలు ఇతను బాగుపడతాడా లేదా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఏంటంటే మిమ్మల్ని పుస్తకాన్ని వదలనివ్వవు అనమాట. ఒక రోజు మీరు చదవలేకు, టైం లేకు పక్కన పెట్టినప్పటికీ కూడా మరుసటి రోజు మీరు మళ్ళీ అంటే మీకు మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటుంది. ఈ గుణశేఖరుడు ట్రాక్టర్ అయిపోయింది ఇంతకి, తర్వాత ఏం చేశాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న చిన్న చిన్న కోరికలు తీరాయా, ఏంటంటే పుస్తకం ఎండ్ అయ్యేంత వరకు కూడా మిమ్మల్ని మీరు ఆపుకోలేరు. అలా అనిపించింది నాకు ఆ పుస్తకం అంతా కూడా. 140 పేజీల పుస్తకం అండి, కానీ ఇందులో మీకు కనీసం ఒక 140 జీవితాలు కనిపిస్తాయేమో. అంటే అన్ని జీవితాల ఎక్స్పీరియన్స్ ని, అంటే ఓకే ఎగ్జాక్ట్లీ 140 ఉండకపోవచ్చు, కానీ చాలా మటుకి మీకు అందులో చాలా మంది లైఫ్స్ ని వడపోసి రాసిన నవల్లా అనిపించింది నాకైతే. సో ఆ విధంగా అనిపించింది. అండ్ ఇక్కడ రైటర్ తాలూకు గొప్పతనం, ఎవరైతే కృష్ణస్వామిరాజు గారు రాశారో ఆ గొప్పతనం నాకు ఏమనిపించింది అంటే ఏంటంటే, మనకి చాలాసార్లు లైఫ్లో ఏమవుతుందంటే, కొన్ని సిచ్యువేషన్స్, అది మన చదువులో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఇది చాలా క్లిష్టమైన సమస్య, ఇది చాలా క్లిష్టమైనది. చదువు విషయంలో వచ్చిందంటే ఓకే, 10th లో ట్రిగ్నోమెట్రీ చాలా కష్టము అని చెప్పి మనం అనుకుంటాం. అదే టైంలో ఎవరో ఒక లెక్కల మాస్టర్ ఎవరో వచ్చి మనకి చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. అరే ఈయన భలే చెప్పారు కదా అనిపిస్తుంది. మనం ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటాం, ఒక చాలా పెద్ద హెక్టిక్ టాస్క్ ఉంటుంది, అమ్మ ఈ టాస్క్ ఎవరు చేయలేరు, పలానా వ్యక్తి తప్పించి అనిపిస్తుంది. ఆయన వచ్చి మనకు అర్థమయ్యేలా చెప్తారు, ఇది ఇలా చేయండి అయిపోతుంది అని చెప్పి. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళ గురించి చాలా అడ్మైరింగ్ గా ఉంటాం అనమాట. అమ్మో వీళ్ళు ఏంటి ఎంత కష్టమైన విషయాన్ని వీళ్ళు ఎంత సింపుల్ గా ఎలా చెప్పగలిగారు అని. అదే విధంగా సో కష్టాలతో కూడుకున్న కథని పాఠకుడు ఏమాత్రం పక్కన పెట్టలేని విధంగా, పాఠకుడు అయ్యో ఇది ఎలాగన్నా ఏం జరుగుతుంది అనే ఉత్కంఠని ఎక్కడ కోల్పోకుండా రాయడం అనేది చాలా గొప్ప విషయం. సో కృష్ణస్వామిరాజు గారి ఆ శైలి, ఎందుకంటే 600 కథలు రాశారండి ఆయన. అన్ని రాసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అంతా ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. ఎంత జీవితాన్ని చూస్తే, ఎంతమంది జీవితాలను చూస్తే, ఎన్ని కష్టాలను చూస్తే, ఎంతమందికి సాయపడితే, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ. సో ఇవన్నీ కూడా రాయాలి అంటే ఏంటంటే చాలా అనుభవం అవసరం అనమాట. సో ఆయన అనుభవం అనేది ఈ నవల ద్వారా మనందరికీ కూడా తెలుస్తుంది.
సో చాలా మంచి కదా, మీ అందరూ కూడా చదవండి. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ చింతల చేను బుక్ చదివేసిన తర్వాత అందులో రైటర్ నెంబర్ ఉంది. ఆయన నెంబర్ తీసుకుని సార్ చాలా బాగా రాశారు అని చెప్పి అడ్మైర్ చేసి మళ్ళీ ఇంకొక పుస్తకం ఆయన దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను అనమాట. గరం గరం ఛాయ్ అని చెప్పి కథల పుస్తకం కూడా తెప్పించుకున్నాను. సో ఈ నెంబర్ నేను కూడా మీకు కాంటాక్ట్లో పెడతాను కింద డిస్క్రిప్షన్లో. ఈ బుక్ కావాలన్న వాళ్ళు ఎలా ఆయన్ని కాంటాక్ట్ చేయాలి అనేది పెడతాను. మీ అందరూ కూడా చదవండి. చదివి మీకేమనిపించింది అనేది కంపల్సరీగా నాకు కామెంట్ల రూపంలో చెప్పండి. ఎందుకు అంటే ఒక మంచి పుస్తకం అనేది ప్రజాదరణ తప్పకుండా పొందాల్సిన విషయం అన్నమాట. చాలా మంచి పుస్తకం, మీరందరూ కూడా చదవండి. అండ్ మీకు ఇంకేదన్నా పుస్తకం నేను చదివి మీకు రివ్యూ చెప్పాలి అనిపిస్తే కమెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో గురించి మీ అందరికీ ఏమనుకుంటున్నారు, ఏమనిపించిందో కమెంట్ల రూపంలో తెలియచేయండి. అండ్ ఈ పుస్తకం గురించి కూడా చెప్తాను నేను ఇది చదివేసిన తర్వాత. మేబీ ఇంకా సిరీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ అంటే ఆల్రెడీ నేను బకెట్ లిస్ట్లో పెట్టిన బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అన్ని ఆ మధ్యలో ఏదో ఒక టైంలో ఈ పుస్తకం గురించి కూడా మీ అందరికీ రివ్యూ చెప్తాను. అలాగే మీ అందరికీ ఏమనిపించింది, మీరు ఏదన్నా మంచి పుస్తకం చూసి నేను చదవాలి అనుకుంటున్నారు, అది మీరు కమెంట్లో పెట్టండి. నేను ఎప్పుడైనా బుక్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొని మీ అందరికీ చదివి చెప్తాను. అండ్ లేదు మీ దగ్గర ఏదన్నా పుస్తకం ఉంది నాకు పంపించాలనుకుంటున్నారు, సో కమెంట్ రూపంలో చెప్పండి. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్తాను, అడ్రస్ పంపిస్తాను, మీరు బుక్ పంపించవచ్చు. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇంకో మంచి పుస్తకంతో కలుద్దాం. ఈ వీడియో కంప్లీట్ చేసే ముందు ఈ పుస్తకం రాసినటువంటి కృష్ణస్వామిరాజు గారికి అండ్ వీడియోని ఇప్పటి వరకు చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ వారం ఇంకో మంచి పుస్తకం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నేను మీ లక్కీ శ్రీ రైటర్.